నేను అనుకోలేదు. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం బంగారు బాబు? సరాసరి తిరుపతి వెళ్ళడం మంచిది. అక్కడ మనం పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళామంటే మన వాళ్ళు మనల్ని ఏమి చేయలేరు. ఎక్కడ తీసుకురానా? అలాగే, ఇదిగో డబ్బు. ఇప్పుడే వచ్చేస్తాను. భారతే, టికెట్లు తీసుకొచ్చాను. తెచ్చావా? యువర్ అటెన్షన్ ప్లీజ్. తిరుపతి ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫారం నుండి కొద్ది నిమిషంలో బయలుదేరును. తిరుపతి ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫారం నుండి కొద్ది నిమిషంలో బయలుదేరును. తిరుపతి ఎక్స్ప్రెస్ 2వ బంగారు బాబు, ఏమిటిది? బ్రాండ్ స్వర్గానికి నిత్యం. బంగారు బాబు, ఇవన్నీ ఎప్పుడు అలవాటు చేసుకున్నా? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచా? అవును, చిన్నప్పటి నుంచి. ఈ బాబుతో మా రాముడు భీముడు కూడా తాగలేరు. అది సరే గాని, కనకదుర్గ కొండమెట్ల మీద నాతో ఏమని చెప్పా? తాగనని చెప్పానులే, కానీ అలవాటు మెల్లగా మానేస్తాను. నువ్వు వెళ్ళి చల్లగా పడుకో. గుడ్ నైట్. మన పెళ్లి ఎప్పుడు అయిపోయిందిగా? అది బొమ్మల పెళ్లి. బొమ్మల పెళ్ళ అయితే నిజమైన పెళ్లి చేసుకుందాం. బాబు, అవును, ఒట్టు. హరియోం తత్సత్. ఏది నాయనా నీ చెయ్యి? ఎందుకు? నిర్మాతల బాగోగులు హీరోల చేతుల్లోనే కదా ఉంటాయి. నీ చెయ్యి చూసి అవి నిర్ణయించేది. తొందరగానే. ఆనాటి రేఖలన్నీ మారిపోయాయే. నీ చేతిలో కళ్యాణ రేఖ ఈ రోజున కొట్ట వచ్చినట్టు కనిపిస్తున్నది నాయన. అవనే ఆమె వాడే ఇంటికి పెంట్లి తిరుపతిలో దాచేసి ఉడిస్తామే. థ్యాంక్ యూ. మీ షూటింగ్ కూడా ఆ వెంకటరమణుని సాన్నిధ్యంలోనే ప్రారంభించండి. అంతా జయప్రదమవుతుంది. అలాగే స్వామి. కానీ మీ హీరోకి స్థానభ్రష్టత్వం ఉన్నట్లు కనిపిస్తోంది. మళ్ళీ పారిపోవచ్చు, జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనండి. తమరికి ఏదైనా తప్పక స్వీకరిస్తాం. తిరుపతిలో కట్టించబోయే సత్రానికి చందా ఇస్తే ఇస్తాం. ప్రస్తుతానికి 5,000 ఉంటుంది. హరియోం తత్సత్. శిష్య, వారికి రసీదు చూడండి. ఆగిపోయిన చిత్రం గనుక ఆరంభించే ముందు తిరుపతి కొండపై షూటింగ్ జరుపుతున్నట్టు పత్రికల్లో ప్రకటించడం మనకు మంచిది. అవనే స్వామి వాడిని తోలుకుపోతాక ప్రయాణ ఏర్పాటుతో చేసి ఉడిస్తామే. ఏమే శిష్యుడు వాడే ఇది అబ్బా స్వామి వాడి కంట నాకు పుడుస్తామే. ఓహో, శుభమస్తు శుభమస్తు. ఏమమ్మా భారతి, ఒకరి కోసం ఒకరు వెతుకుతూ వెళ్ళి ఒకటిగా వచ్చి చేరారన్నమాట. అయోమయ పరిస్థితిలో ఉన్నాను స్వామి. మరేం పర్వాలేదులే. ఉప్పు కప్పు రంగు ఒక్క పూలిక నుండు. ఆ పద్యం నీకు తెలుసు కదూ.
ఏమైనా ఆడపిల్లవు జాగ్రత్తగా ఉండు. అలాగే స్వామి. హరి ఓం తత్. ఏమండి, ఇందులో భారతి బంగారు బాబుల పెళ్ళని రాశారే, ఇది నిజం పెళ్ళా సినిమా పెళ్ళా? ఏమో నాకు మాత్రమే తెలుసు. ఇటు తిరిగి అక్కడికే వెళ్తున్నాం కదా, చూద్దాం. ప్రయాణానికి డబ్బు అంతా ఏర్పాటు చేశాం. 2 టికెట్లు కూడా రిజర్వ్ చేయించాం. తిరుపతి వెళ్ళడానికి రిజర్వేషన్ ఎందుకయ్యా? తిరుపతి మరి మన ఇన్సూరెన్స్ దావా విషయంగా లాయర్ గారితో మీరు ఢిల్లీ వెళ్తున్నారేమో అనుకున్నాను. సెక్రటరీ, ఆ విషయాలన్నీ నాకు ఎందుకు పెడతావయ్యా? అవన్నీ నువ్వు చూసుకో. అమ్మాయి తిరుపతి వస్తుందని పేపర్లో పడింది. నేను నా భార్య కలిసి తిరుపతి వెళ్తున్నాను. మంచిది. సో ఏంటి అయితే ఆ సెక్రటరీ నువ్వు గుసగుసలు ఆడుకున్నారు? ఏంటో నాకంతా అయోమయంగా ఉంది. నేను అంతా మాట్లాడేశానేవయ్యా. 5 లక్షలు ఇచ్చే వ్యాపారం. ఏం బిజినెస్? అవును, 6 రోజుల్లోగా మనం అనుకున్న సొమ్ము బిజినెస్ అవద్దాని. హరి ఓం తత్. సౌభాగ్యమస్తు. స్వామి, మా పరిస్థితి చూశారుగా. మేము ఎవరికి అన్యాయం చేశామని మా గట్టి తెలండి స్వామి. రంగయ్య గారు బాధపడకండి. ఆ వెంకటరమణమూర్తి మిమ్మల్ని ఎప్పుడూ చల్లగా చూస్తారు. నిజమే స్వామి, అంతా వెంకటరమణమూర్తి సెలవే. లేకపోతే తోడేళ్ళలాంటి మా సెక్రటరీ అప్పులోడు పీపుతుంటే ఇట్లా మమ్మల్ని ఆడుకోవటానికి ముందుకు వస్తాడా చెప్పండి? అంటే ఏమైనా ధన సహాయం చేస్తున్నాడా? అట్లాంటిదేనండి. తిరుపతిలో ఏదో 5 లక్షలు ఇచ్చే వ్యాపారం ఉందట, అది చేసి పెడతానన్నాడు. ఓహో. స్వామి, ఇటువంటి వ్యాపారంలో ఏ డిఫికల్ట్ ఉండదనుకుంటా. ఎవరేమంటారు? హరి ఓం హరి ఓం. ఆ 7 కుండల వాణి సాన్నిధ్యంలో ఎవరు ఏ అన్యాయం చేయదలుచుకున్నా జరగదు. కానీ ఇది కొంచెం కష్టతరమైన వ్యాపారం కాబట్టి నాకు తెలిసినట్లు కూడా ఇంకెవరికీ తెలియనివ్వకండి. అమ్మా, వస్తాం. అదే స్వామి, కూర్చోకుండా వెళ్ళిపోతున్నారు. ఏమీ లేదు, మీ అబ్బాయి క్షేమంగా ఉన్నట్టు మాకు యోగ సమాధిలో తెలిసింది. స్వామి, ఆ సంతోష వార్త మీ చెవిని వేసిపోదామని వచ్చాం. వస్తాం. హరి ఓం తత్. హరి ఓం తత్. బంగారు బాబు, ఏమిటిది? స్వర్గానికి నిచ్చిన వేశ రంభ లేనిదే రంజు లేదని ఇక్కడికి వచ్చి. బంగారు బాబు, ముందు ఇక్కడేసి వెళ్ళు. ఎందుకు? మన ఇలా ఒంటరిగా ఒక గదిలో ఉండటం మంచిది కాదు. పెళ్లి కావాల్సిన దాన్ని పెళ్లి చేసుకుంటున్నాగా, ప్రొడ్యూసర్ చేయిస్తా అన్నాడుగా. ఆయనంటే మాత్రం మన పెళ్లి ఎలా జరుగుతుంది? మీ అమ్మ నాన్న ఇష్టం లేకుండా వాళ్ళే సైడ్ బోడేస్తాం. ఎవరికి కావాలి? నాకు కావాలి. వాళ్ళు మన ఇంట్లోకి రానివ్వకపోతే మనం ఎలా బ్రతుకుతాం? హాయిగా పోతుంది. వాడికి కావాల్సినంత ఆస్తుంది. నీ దగ్గరేముంది? 20 లక్షలున్నా ఏమి లేనట్టున్నా. 20 లక్షలా? అంతేకాదు, ₹1,00,000 ఖరీదు చేసే నగలు కూడా ఉన్నాయి. నిజం నిజం నిజం. ఏది నిజం కాకపోయినా ఇది మాత్రం నిజం. పోయి బాగా పోయి. ఇంత డబ్బు నీకు ఎక్కడి నుంచి వచ్చిందేమిటి? ఎక్కడి నుంచి అంటే రంగయ్య ఇంట్లో వచ్చి. ఎందుకన్నా భయపడదా? అబ్బే, ఏ లేదు. వాళ్ళు నిన్ను పట్టుకుంటేనా? నన్ను పట్టుకుంటే ఎలా? ఆ డబ్బు నా దగ్గర లేదా? ఎక్కడ దాచిపెట్టావేంటి? ఎక్కడ? తిరుపతి కొండల్లో. తిరుపతి కొండలోనా? అవును, రేపు వెళ్ళినప్పుడు చూపిస్తానే. భారతి, భారతి, బంగారు బాబు, భారతి, భారతి, బంగారు బాబు, భారతి, బంగారు బాబు. భారతి, 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 భారతి. అరే, మీరు పెట్రోల్ కొట్టించరండి, మేము అలా వెళ్ళి కూర్చుంటాం. భారతి పద. ఏమండి, బంగారు బాబు వెళ్ళిపోతున్నాడు, మారిపోతాడేమో. భారతి, మధ్యలో ఈ వెధవ షూటింగ్ కూడా వచ్చి పడి, లేకపోతే మన పెళ్లి బ్రహ్మాండంగా జరిగింది. ప్రొడ్యూసర్,
డైరెక్టర్ ఏం బంగారు బాబు నన్ను అడగకుండా అంత బ్రహ్మాండంగా పేపర్లో పబ్లిసిటీ ఎందుకు ఇచ్చారా? కాంపల్స్ అయితే లేవు బంగారు బాబు. లేకపోతే ఎలాగండి అసలే ఆగిపోయిన పిక్చరు. అబ్బే వాడికి ఐడియా నేను రాయించుకుంటావే. ఐడియా నువ్వు ఇచ్చావు. అబ్బే నీ తలకే. ఆ పబ్లిసిటీ కానీ మా అమ్మ నాన్న చూశారు నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోతారు. నీ షూటింగ్ జరగదు, మా పెళ్లి. అయ్యయ్యో అది లేదు బంగారు బాబు. మీ అమ్మ వాడి కాళ్ళ మీద మేమిద్దరు కంఠం వేలాడతామే. మా పని పూర్తి. అయితే కండిషన్, మీ పిక్చర్ పూర్తయ్యే వరకు మా పెళ్లి అయ్యే వరకు మా అమ్మ నాన్న వచ్చినా సరే మమ్మల్ని చూడడానికి పర్మిషన్ ఇవ్వకూడదు. ఇష్టలేవే భారతి, భారతి! బంగారు బాబు! స్వామీజీ, ఏమిటి నాయన ఇక్కడున్నావు? నా భారత్ ఎప్పుడు ఇలా కారులో వెళ్ళిందండి. ఓహో, అయితే తిరుపతికే వెళ్ళి ఉంటుంది. చూడు నాయన, మేము అక్కడికే వెళుతున్నాం. మాతో పాటు రా, ఎక్కు. నన్ను వదలండి, నన్ను వదలండి, వదలండి. హరి ఓం తత్సత్. ఎక్కడికి నాయన? స్వామీజీ, నా భారతను కలుసుకోవాలి, నన్ను వెళ్ళనివ్వండి. తొందరపడకు నాయన, దేనికైనా సమయాలుంటాయి. పరిస్థితులు అనుకూలించగానే నిన్న ఆమె దగ్గరికి నేనే తీసుకువెళతాను. స్వామీజీ, కంగారు పడకు. నీ అర్థం లేని తొందర అనర్థానికే దారితీస్తుంది. నువ్విప్పుడు ఇక్కడి నుంచి కదలడానికి వీల్లేదు నాయన. సదానంద, బంగారు బాబుని జాగ్రత్తగా చూసుకోండి. స్వామీజీ, స్వామీజీ, స్వామి, స్వామి. నాయన, మన వాళ్ళంతా సినిమా షూటింగ్ చూస్తారట, తీసుకువెళ్ళండి. హరి ఓం తత్సత్. ఏంటయ్యా సెక్రటరీ, రిక్షా కాడపోయావు? అబ్బాయిని చూడడం కోసం వెళితే సినిమా కంపెనీ వాళ్ళు వీల్లేదన్నారండి. అబ్బాయిని చూడకపోతే ఏంటయ్యా? చూసేదేంటి, తీసుకెళ్ళిపోతాం రేపు. రేపా? సరే, వచ్చిన బిజినెస్ వ్యాపారం సంగతి ఏం చేసావు? అంతా రెడీ చేసుకొచ్చాను. మీదే ఆలస్యం. నమస్తే. నమస్తే నమస్తే. అయ్యి అయ్యి పెట్టి अच्छा है 5 लाख लाया। జీజీ అంటాడేమిటి? జీజీ కాదు, డబ్బేమంటున్నాడు. టిపికల్. ముందు వాళ్ళ డబ్బు బయట పెట్టమను. అలాగే, అందులో తప్పే ఉంది. పర్వాలేదు పర్వాలేదు, పర్వాలేదు. देखिए अच्छा, बहुत अच्छा, बहुत अच्छा. All right, good night. अच्छा, 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 अच्छा. హలో, ఏమిటి? మన కోయంబత్తూరు ప్రస్తుతం విశాఖపట్నం ఉండేనా? పోలీసులు పట్టుకున్నారా? ఆల్ రైట్, ఇప్పుడే వెళ్ళొద్దు. ఇప్పుడే వస్తాం. ఏమిటి? ఎవరు? రింగార్, ఇక నువ్వు తప్పించుకోలేవు. నా చేతిలో చిక్కావు. నువ్వు నా చేతుల్లో చిక్కావు. నేనెవ్వరికీ చిక్కను. రింగార్, నీ పిస్తోలు పేలదు. నీది అంతే. అదిగో చూడండి. బయట ఏంటా పిస్తోలు? ఆయన ఇన్స్పెక్టర్ గారు. వీడా ఇన్స్పెక్టర్? ఇన్స్పెక్టర్ వేషంలో మిమ్మల్ని మోసం చేసిన ఇంటర్నేషనల్ చీట్. ప్లాస్టిక్ సర్జరీ చేయించి
ఒక దొంగను మీ కుమారుడిగా మీకు అప్పగించిన పచ్చి మోసగాడు. అన్ని రాష్ట్రాల్లోని దొంగ వ్యాపారులకు, దొంగ నోట్ల చలామణిదారులకు వీడు బాస్. వీడికి తోడు ఈ రింగర్. అయితే నువ్వు స్వామీజీవే? కాను. ఆ వేషంలో మిమ్మల్ని భ్రమపెట్టి మీ గుట్టుమట్టులు తెలుసుకుని మిమ్మల్ని పట్టుకుంటున్న సెంట్రల్ సిఐడి ఆఫీసర్ ప్రతాప్ రింగ్. ఏ మీ దురాగతాలకు దుస్తంత్రాలకు అంతమేర్పడిందని చింతపడుతున్నారా? మోసగాళ్ళకే మునగాళ్ళం అనుకున్న మీరే మోసపోయినందుకు బాధపడుతున్నారా? కాదు, మా వాళ్ళ తెలివి తక్కువ వల్ల నువ్వు ఇంకా బ్రతుకున్నావే అని. నాగభూషణం, పంజాబ్ లో మీరు చేసిన దురంతాలు, జరిపిన హత్యలు మా ఢిల్లీ హెడ్ క్వార్టర్స్ కి అందినాడే మిమ్మల్ని పట్టుకు తీరుతారని ప్రతిజ్ఞ చేశారు. ఏనాడు పోలీస్ ఆఫీసర్ హత్య చేయబడ్డాడో ఆనాడే మీరందరూ ఆంధ్రదేశంలో ఉన్నారని అర్థం చేసుకున్నారు. అందుకే బొబ్బర్లంక ఆనకట్ట వద్దకు వచ్చాను. మీ నిజ స్వరూపాలు బయటపడతాయేమోనని అడుగడుగునా నిన్ను వెంటాడుతున్నాను. నువ్వు తయారు చేసిన డూప్లికేట్ బంగారు బాబుని హస్త సాముద్రికం చూసే మిషన్తో కనిపెట్టాను. తప్పించుకున్న ఇక్కడికి రప్పించడానికి బంగారు బాబుని గురించి సినిమా పబ్లిసిటీ ఇప్పించాను. మాకు కూడా దొంగ నోట్ల మార్పిడి ఏర్పాటు చేయమని సెక్రటరీని బోల్తా కొట్టించి మీ డెన్ని పట్టించాను. ఆ నోట్ల మార్పిడికి రంగయ్య గారిని నేనే ఇక్కడికి పంపించాను. నేను పండిన వలలో పడ్డావు. నా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే అవకాశం కల్పించాను. నాగభూషణం, ఇక నీ ఆట కట్టు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, ఈ నాగభూషణం నాగబాబు పగబట్టింది కాటు వేయక మారదు. అబ్బా ఎంత బాగా దెబ్బ ఇస్తాడయ్యా వాడికి. బొమ్మరావు రాయ్యా సూర్యా వాడే నిన్న బంగారు బొమ్మ మాత్రం ఉంటాడే. దెబ్బ ఇస్తాడే, ఎంత బాగా ఇస్తాడు వాడే. ఆహా ఏమి బాగా ఇస్తాడు వాడు. రాయ్యా సూర్య. ఇయో కెమెరా తీసుకురాయ్యా, కెమెరా తీసుకురాయ్యా. గబా గబా రాయ్యా. పెద్ద పెద్ద అద్దాలంతా వేసి పెడతా, బొమ్మ అంతా వేసి లోపల టైట్ గా చూసియా. రెడీగా అవుతుందా? ఏమి ఇక్కడ లేట్ కొత్తగా బయట తడుము ఇంకా ఏమో చూస్తావే. అయ్యో ఎంత బాగా దెబ్బ ఇస్తాడు. వేసారా? జాగ్రత్త, వాళ్ళు పడుకోండి, వెళ్ళండి. నేను ఊహించింది కరెక్టే అన్నమాట. ఆ కొత్త ఇన్స్పెక్టర్ మర్డర్ చేసి ఈ నాటకం అంతా ఆడాం. కావుతా తీసుకెళ్ళండి అందరే. ఇన్స్పెక్టర్ గారు, మా బంగారు బాబు వేడి ఇక్కడ ఉన్నాడు. అదిగో సార్.
ఆ దుర్మార్గుడు ఎవడో వాడిని అరెస్ట్ చేయండి. దుర్మార్గుల్ని అరెస్ట్ చేయడమే మా కర్తవ్యం. మీ కొడుకుని తప్పక కాపాడతాం. నాన్న నాన్న వాడే ఆ మోసగాడు. కాదు నాన్న, వాడు మోసగాడు. ఇన్స్పెక్టర్ గారు, ఏంది టిపికల్? ఇందులో మా బంగారు బాబు ఎవరు? తెలిసిందా? నిజమైన బంగారు బాబు ఎవరో ఇప్పుడు తెలిసిందా? ఓరి రాసుకో, నా కొంప తీసావు కదరా. ఇదిగోండి మీ సొత్తు. ఆ దుర్మార్గుడు కాజేసింది. నమో వెంకటేశ.